నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది టార్టాయిస్ ని ఇంట్లో పెట్టుకుంటూ ఉంటారు. అంటే వాస్తుకి సంబంధించి చాలా మంది టార్టాయిస్ ఈ దిక్కుగా పెట్టుకుంటే ఇలా ఉంటుంది, ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుందని చెప్తూ ఉంటారు. చాలా మంది ఇళ్లలో టార్టాయిస్ చూస్తూ ఉంటాం. అవునవును. కానీ కొంతమంది ఈ మధ్య నాకు రీసెంట్ గా మా ఫ్రెండ్ చెప్పింది ఏంటంటే, ఎవరో తనకు చెప్పారు. వాస్తు పరంగా టార్టాయిస్ ఇటుపక్క పెట్టుకో, ఏదో ఒక దిక్కు చెప్పారని చెప్పింది. అటుపక్క పెట్టుకుంది. పెట్టుకున్న తర్వాత తనకేవో కొన్ని సమస్యలైతే స్టార్ట్ అయ్యాయి. తనేమనుకుందంటే, నేను టార్టాయిస్ పెట్టిన ఆ రోజే ఒక 2, 3 ఇన్సిడెంట్స్, మనకేదైనా ఒక బ్యాడ్ జరిగిందనుకోండి, అమ్మో! ఈరోజు ఇది చేశాం కదా! అందుకేమో అన్న ఫీలింగ్ వస్తుంది కదా! సో, తను నన్ను అడిగింది. అప్పుడు నేనన్నా, నాకు కూడా అంత ఐడియా లేదు. సో, మురళీధర్ శర్మ గారొస్తారు. నేనొకసారి ఆయన్ని కనుక్కుంటాను అన్నాను. సో, దాన్నే వీడియో చేద్దాము. ఎవరికైనా ఇలా తెలియని వాళ్ళు, డౌట్స్ ఉన్న వాళ్ళు గూడా ఉపయోగపడుతుంది కదా! అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నానండి. అసలు టార్టాయిస్‌ని ఎటుపక్క పెట్టుకోవాలి? అలాగే కొంతమంది రియల్ టార్టాయిస్‌ని గూడా పెడుతున్నారు ఈ మధ్య, నేను చూసా. చూసానండి నేను. సో, కాబట్టి అవును. అసలు టార్టాయిస్‌ని ఎటుపక్క పెట్టుకుంటే మనకు వాస్తుపరంగా కానీ, లేకపోతే ఇంట్లో ప్రశాంతత సంబంధించి కానీ, అసలు ఎటువంటి రిజల్ట్ ఉంటుంది అనేది నాకొక్కసారి క్లారిటీ కావాలండి. ఇప్పుడు ఎటు పక్కన అనేటువంటిది హ్మ్. ఏ కలర్‌లో కూడా ఎలాంటివి పెట్టుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇక్కడ. ఓహ్! అది కూడా ఆ! ఉంటుందా? కొన్ని కలర్ గూడా ఉంటుంది. ఓకే. కొన్ని ఆహా! ఆహ్, ఇత్తడి రిలేటెడ్, హ్మ్. అదే విధంగా క్రిస్టల్ రిలేటెడ్ అంటే హ్మ్. గాజువి. హ్మ్. మరికొన్నొచ్చేసి కొంత బ్లాక్ రిలేటెడ్‌గా ఉండేటివి ఉంటది. ఆ హుహు. రంగులో బ్లాక్ ఓకే. క్రిస్టల్‌కి ఓకే. సంబంధించినవి. హ్మ్. ముందుగా మీరిందాక ఒక విషయం చెప్తున్నారు. ఇప్పుడు టాటాయిస్ ఇక్కడ పెట్టితే కొంచెం బ్యాడ్ ఈవెంట్స్ జరుగుతున్నాయని. హ్మ్. బెంగుళూరు నుండి ఒక హ్మ్. తన పేరు రవి బ్రాహ్మణ్స్ వారు. హ్మ్. రవి శర్మనా ఏదో ఉండే. రవిశంకర శర్మ ఏదో తను హ్మ్. వాళ్ళు. ఓకే. అంటే కన్నడ బ్రాహ్మణ్స్. తమిళో, కన్నడ బ్రాహ్మణ్. హ్మ్. వారు నన్ను కొంత మనీ రిలేటెడ్ గాని, హెల్త్ ఇష్యూస్ కానీ, మా మిసెస్ డైవర్స్ అంటే అదే ఓహ్! అడుగుతూ ఉన్నది. ఆ! ఇలాంటి సిట్యుయేషన్స్ మంచిగా చక్కగా హ్యాపీగా జాబ్ చేసుకుంటున్నా. హ్మ్. 3 ఇయర్స్ అయింది వివాహం అయింది. ఇంకా సంతానం కాలేదు. చక్కగా మొన్ననే నూతన ఇల్లు గూడా ఓకే. నిర్మించుకున్నా. హ్మ్. హ్యాపీ అంటే ఎవ్రీథింగ్ ఫ్యామిలీ ఫైన్. కదా! చక్కగా. హ్మ్. బావుంది. హ్మ్. ఇలా ఎందుకయింది? గత 6 నెలల నుండి గూడా నాకు ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ ఉన్నాయని ఓకే. అడిగితే, మీ ఇంట్లో నూతన గృహప్రవేశం చేశా అంటున్నారు గదా! హ్మ్. ఇంట్లో ఉండేటువంటి ఒక వాష్‌రూమ్‌లో హ్మ్. ఈ యొక్క టాయిలెట్ కుండీ అనేటువంటిది డైరెక్షను సౌత్ డైరెక్షన్స్‌లో గాని, ఈ యొక్క ఈస్ట్ అంటే సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్‌లో గాని ఏమైనా సింక్ గాని, ఆ 3 అంటే కొంచెం క్రాస్‌గా ఏమైనా పడిందా అని జెప్పి అడిగా నేను. డైమెన్షన్‌లో ఆ! ఉందా అని అడిగారు. ఓకే. అడిగితే, హ్మ్. అవును మీరెట్లా జెప్తున్నారు హ్మ్. నిజమే" అని హ్మ్. జెప్పి అన్నాడు. హ్మ్. ఫస్ట్ అది దాని డైరెక్షన్ మార్చండి. ఓకే. ఫస్ట్ మీరది లేదా రిమూవ్ చేయించేసేయండి. హ్మ్. దాని తర్వాత తప్పకుండా మంచి ఫలితం అనేటువంటిది మీరు చూస్తారు అని చెప్పాను. అంతే. హ్మ్. అంటే మరికొందరు కళలు, చెడు కళలు కూడా వస్తూ ఉంటాయి ఎక్కువ. హ్మ్. హ్మ్. అవునండి. కొన్ని కొన్ని మనకు ఆహ్, వాస్తురీత్యా గాని కొన్ని కొన్ని చేయరాని పనులు ఇప్పుడు ఎవరో ఏదో చేయడం వల్ల ఇప్పుడు 'నాన్నకు ప్రేమతో' సినిమాలో ఎన్టీఆర్ గారిది. హ్మ్. అందులో ఒక పెయింటింగ్. సో, ఆ పెయింటింగ్ ఏదైతే ఉందో అది ఈ డైరెక్షన్స్‌లో ఉంటే బాగుంటుంది అని జెప్పి వారి రకంగా రూపకంగా అక్కడ హీరోయిన్‌కి జెప్తే, హీరోయిన్ వాళ్ళ నాన్న జగపతి బాబుతో జెప్తే తనెందుకో మార్చాలి అనిపిచ్చింది. ఆ హ్మ్. వెలుతురు దీని మీద పడితే బాగుంటుందంటే ఆ పెయింటింగ్ మారుస్తాడు. హ్మ్. మార్చిన తర్వాత వారికెంతో ఈజీ అవుతుంది. వీరు మొబైల్‌లో ఇట్లా టైప్ చేసేటప్పుడు ఆ వెనకాల కెమెరా పెడితే ఆ యొక్క పాస్‌వర్డ్ చూసి హైడ్ చేసేస్తారు. ఓకే. హ్మ్. ఇప్పుడు హ్మ్. చిత్రపటం ఈ పక్కన ఉంటుంది. సో, ఈ పటం ఇక్కడ కాకుండా ఇక్కడ ఉంటే ఇంకా వెనక్కుంటుంది. బాగుంటుంది ఆ! అనేసరికి వారు ఆ యొక్క చిత్రపటాన్ని ఇక్కడ మార్చేయడం జరుగుతుంది. పెయింటింగ్ పికాసో అదేదో పెయింటింగ్.
అందులో ఒక కెమెరాని యాడ్ చేసి జూనియర్ ఎన్టీఆర్ అక్కడ పెడతారు. అందులో ఓపెన్ చేయంగా తన బ్యాంక్ డీటెయిల్స్ ఓపెన్ చేయంగా పాస్వర్డ్ వారు హ్యాక్ చేసేసి అమౌంట్ మొత్తం కూడా అంటే కొన్ని సందర్భాలు మనం ఎదుటి వారిని నమ్మాల్సి వస్తుంది. మనం ఎంతో తెలివి కలవారిమి, అది మన గుండెకు తెలుసు, మన మనస్సాక్షికి తెలుసు. కానీ మన గ్రహస్థితి బాగా లేక ఎదుటి వారు చెప్పేది నిజమే అని మనం నమ్మాల్సి వస్తుంది అక్కడ. విన్నారా? అవునండి, అవును. ఒక్కొక్కసారి అది ఎదుటి వారికి గురుబలం ఉండడమా, లేదా మనకు గురుబలం తక్కువ అవడమా, మన జాతక రీత్యా కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ నడిచేటువంటి టైం రావడమా చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఇది తోడవుతుంది. వారు చెప్పినటువంటి రెమెడీ తోడవడము, మనకు బ్యాడ్ ఈవెంట్స్ జరగడం, అంతే తప్పించి ఇది ఇక్కడ అది అక్కడ అనేటువంటిది ఏది ఉండడు. బట్ ఈ టాటాయిస్ అంటే ఖచ్చితంగా కూడా మనకు అంటే వీరికి మనకు ఉత్తరమును ఇక్కడ పడమర, అదేవిధంగా ఈశాన్యము, వాయువ్యము, ఈ ప్లేసులలో ఇది ఉంచడం వల్ల బాగుంటుంది. ఇది మెయిన్ హాల్లో. ఇక పూజా మందిరంలోనే ఎక్కడో దగ్గర ఇక పూజా మందిరమే మనకి ఇదే తూర్పు, ఇదే పశ్చిమము, ఇదే సౌత్ ఫేస్ అని చెప్పి అందులోనే వాళ్ళు పెట్టేసుకుంటారు. అది వేరే విషయము. ఇక్కడ కెరీర్లో అద్భుతమైనటువంటి సక్సెస్ కావాలి అని అనుకునేటువంటి వారు బ్లాక్ రిలేటెడ్ ఉండేటువంటి టాటాయిస్ను నలుపు రంగులో ఉండేటువంటి తాబేలు బొమ్మను ఇంట్లో పెట్టుకోవడం వల్ల అద్భుతమైనటువంటి రాజకీయంగా కానీ బిజినెస్లో అయినా కూడా సక్సెస్ రేటింగ్ అనేటువంటిది ఉంటుంది. అసలు తాబేలు ఎందుకు మరి? అదే కదా అండి, తాబేలు ఎందుకు పెట్టుకోవాలి? ఇప్పుడు తాబేలు మన ఇంకొకటి ఏమిటి, మన కుందేలు కథ. ఇందులో చాలా స్పీడ్ గా వెళుతుంది కుందేలు, ఎంతో మెల్లగా పోతుంది తాబేలు. సో ఇలాంటి సందర్భంలో మెల్లగా నడుస్తూ వెళ్ళినటువంటి తాబేలు విజయం పొందింది అక్కడ. సో ఈ మెల్లగా మాట్లాడడము, మనము అంటే మన ఆడంబరం ఏదైతే అంటే మన వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తుంది ఇక్కడ. మరీ లేజినెస్ కూడా కాదు, నిదానమే ప్రధానం అంటారు కదా. సో మన హుందాతనాన్ని తెలియపరుస్తుంది. కనుక మన హుందాతనము అనేటువంటిది డబ్బు కూడా మనకు స్లోగా ఖర్చు అవుతుంది, ఏకదంగా ఖర్చు కాకుండా స్లోగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఈ విధంగా ఈ యొక్క తాబేలు బొమ్మను పెట్టుకోండి. సక్సెస్ కావాలనుకునేవారు, ఇక షాప్ రిలేటెడ్ ఉండేటువంటి వారు క్రిస్టల్ అంటే గాజుతో ఉండేటువంటి టాటాయిస్ని పెట్టుకోండి. పిల్లల చదువు కావచ్చును, ఇంట్లో గవర్నమెంట్ రిలేటెడ్ ఉద్యోగం కావచ్చును, ఇంట్లో అద్భుతమైనటువంటి గురు బలం ఉండాలి అనుకున్నా కూడా టాటాయిస్ మీద టాటాయిస్ ఇట్లా 3 టాటాయిస్ కలిసి ఉండేటువంటివి కూడా మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఇవి పెట్టుకోవడం వల్ల ఈ బొమ్మను ప్రశాంతమైనటువంటి వాతావరణము, అదేవిధంగా అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా పిల్లల చదువు కావచ్చును, అన్నింట అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. కనుక తప్పకుండా ఇవి పాటించి అద్భుతమైనటువంటి ఫలితం పొందండి. సరే గురుగారు, నిజంగా చాలా చక్కగా చెప్పారు. అంటే మీరు అన్నట్టుగా టాటాయిస్ ఒక్కటే వల్ల ఏవో ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయని కాదు, కానీ వాస్తు కూడా ఒకసారి చూపించుకోవాలి అని చెప్పారు. రైట్, తనకు ఆ ప్రాబ్లం కూడా ఉండుండొచ్చు, కానీ ఆ రోజే పెట్టింది కాబట్టి తనకు ఆ డౌట్ వచ్చేసి జాతకంలో కూడా ఏలినాడు శనో, కొన్ని అర్ధాష్టమ శనో, పంచమ శనో వస్తాయి, కూడా ఇబ్బందులు ఉంటవి. అది అన్ని చూసుకోవాలి, అదొకటే కాదు. రైట్, నిజంగా టాటాయిస్ గురించి చాలా అద్భుతంగా వివరించారు. అదే ఏ దిక్కు పెట్టుకోవాలి అనేది కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.